ప్రియా ఒక యూట్యూబర్. రాహుల్ ప్రియాని యూట్యూబ్లో చూసి ఎంతో ఇష్టపడి ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఆ విషయం ప్రియాకి ప్రపోజ్ చేస్తాడు. కానీ ప్రియాకి అస్సలు ఇష్టం ఉండదు. అయితే రాహుల్ ప్రియా ఇంటికి వచ్చి మాట్లాడతాడు. కానీ ప్రియాకి అస్సలు నచ్చదు. ప్రియా వాళ్ళ పేరెంట్స్ ఏమో ఒప్పుకుంటారు, కానీ ప్రియాకి అస్సలే నచ్చదు. ప్రియా అన్నదమ్ముళ్ళు కూడా ఒప్పిస్తారు ప్రియాని. సరే అని చెప్పి ప్రియా పెళ్ళి చేసుకుంటుంది రాహుల్ని. ప్రియాకి యూట్యూబ్ ఉంది కాబట్టి ప్రియా తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసేది. ప్రియా దేనికైనా సరే అనేది రాహుల్తో. ప్రియా ఎప్పుడు యాక్టివ్గా ఉండేది. ప్రియా రాహుల్ మంచి జోడీలా ఉండేవారు. ప్రియా రాహుల్ ఇద్దరూ కలిసి ఫస్ట్ ప్రెగ్నెంట్ అంటే రాహుల్ మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, మనము తర్వాత చూద్దామని తనని అబార్ట్ చేయించాడు. అయితే అబార్ట్ చేయించిన తర్వాత ప్రియా మనకి ఏమీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని అడిగాడు. అయితే ప్రియా వెళ్ళి తన తల్లిదండ్రులకి చెప్పింది. అయితే ప్రియా తల్లిదండ్రులు ఏం చేశారు, ఒక ప్లేస్ కొనిచ్చారు వాళ్ళకి. అయితే ఆ యూట్యూబ్లో మళ్ళీ ప్రియా 5 months తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ప్రియా ఆ ప్రెగ్నెంట్ విషయం కూడా యూట్యూబ్లో అనౌన్స్ చేసింది. ప్రియాకి ఇంకా 5 lakhs అవసరం ఉందని రాహుల్ చెప్తే తన తల్లిదండ్రులకు చెప్పింది. ప్రియా ఒకరోజు అకస్మాత్తుగా చనిపోయింది. రాహుల్ తల్లికి అస్సలు ఇష్టం లేదు ప్రియా అంటే. అయితే తన తల్లే చంపింది, రాహుల్ చంపాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ప్రియా వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. రాహుల్ పారిపోయాడు. రాహుల్ ప్రియా ఇద్దరు కలిసిన ఫొటోస్ చూశారు. రాహుల్కి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన ప్రియా తను ఇలా చేసుకుందేమో అనుకున్నారు. ప్రియాని తగలపెట్టేసిన తర్వాత రాహుల్ వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. కానీ అక్కడ ఏం న్యాయం జరగలేదు. అక్కడే ఉన్న తన ప్రియ ఆత్మ అయిపోయింది. ప్రియ చాలా క్రూరంగా ఉంది. అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లోనే రాహుల్ని ఆత్మ అయి వచ్చి చంపేసింది. తనని భయంకరంగా చంపేసింది. అతని తల్లిని కూడా చంపేస్తుంది. తన తల్లిని కూడా చంపేసింది. ఇద్దరూ కలిసి ప్రియాని చంపేశారు కాబట్టి, తన కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేశారు కాబట్టి, ప్రియా ఎవరైతే తన ప్రేమలో మోసం చేస్తారో వాళ్ళని కూడా చంపేసింది.